కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఏమయ్యా పెద్ద మనిషి, నీ కూతురు చేసిన తప్పుకి మావాడెందుకు బాధపడాలి? నీ చిన్న కూతురు నుంచి మావాడికి పెళ్లి చెయ్యి. నాన్న ప్లీజ్ నాన్న, అక్క చేసిన తప్పుకి నా గొంతు కొయ్యకండి నాన్న. కావాలంటే జీవితం మొత్తం కన్యగానే ఉండిపోతా. ప్లీజ్ నాన్న, వాడు తాళి కట్టి తట్టుకోలేను నాన్న, చచ్చిపోతాను. ప్లీజ్ నాన్న, నాన్న నా గొంతు కొయ్యకండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దని చెప్పు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. బావా బావా ప్లీజ్ బావా, నాన్న చెప్పు బావా. బావా నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతాను. నేనెక్కడ పట్టుకున్నారా? చిన్న గేమ్, కాసేపు నువ్వు గౌతమ్, నేను మిథున. సిగరెట్ ఇవ్వు. ఐ లవ్ యూ. అయ్యో నేను ఇప్పుడు మిథున కాదు, గౌతమ్. నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావనేది నాకు అనవసరం. నేను ఇంకా సూర్యాన్ని మర్చిపోలేకపోతున్నాను. నేను కాదంటే చచ్చిపోతామని తెలుసు. నాకు కొంచెం టైం కావాలి. జీవితాంతం మర్చిపోలేకపోతే నేనేం చేయను, నా చేతిలో ఏముంది? నువ్వు నా చెప్పు గౌతమ్. ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్ నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురా అది? గుర్తొచ్చేదా? గుర్తొచ్చిందా? చెప్పు. ఫస్ట్ అమ్మాయి ఉంది, అలాగే లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, పెద్దగా ఉంది. అందుగా అంటే నేనేమన్నా, నేను మ్యాంగో కూర్చున్నా. అప్పుడు మీరు ఉండు. వాడు కూడా ఉండా? ఉన్నవారా? ఉన్నవా? ఉంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఎవరు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమని? ఏమనుకుంటారు? వీళ్ళు పెద్ద మూతి మాట మాట్లాడుకుంటారు అనుకోరు డాడీ. ఏమైంది నన్నది అట్లా? నిత్య ఏమంది? అరే పెద్ద లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా అంది. ఎన్ని పెద్ద మూతి మాట ఉందా డాడీ? చిన్న మూతి మాట్లాడుకుంటున్నా, పెద్ద మూతి మాట్లాడేది.